ఎలా అనిపించింది అన్న? చెప్తున్నా కదా అన్న, ప్రపంచంలో చాలా మంది, యూనివర్స్ లో ఎంతో మంది సూపర్ హీరోల గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ లేరు ఇంకా బాలయ్య బాబుకి మించినటువంటి సూపర్ హీరో. జై బాలయ్య. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇంకే మ్యాన్, బ్యాట్ మ్యాన్, అఖండ మ్యాన్, బాలయ్య బాబు అంతే. ఏం సినిమా అన్న, బా. నాకు తెలిసింది ఈ మత్తులోంచి బయట రావాలంటే 2 రోజులు పట్టింది. మ్యాడ్. ఓ అమ్మ, తమన్ ఆన్ డ్యూటీ. ఎస్ఎస్ తమన్ ఆన్ డ్యూటీ. ఆ మాదిరి ఎంట్రీ అదిరిపోయింది. సూపర్. మీరు ఎంజాయ్ చేశారా మాదిరి ఎంట్రీ? సూపర్. సాంగ్ చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది, చాలా బాగుంది. దుమ్ము లేపింది. చెప్పు చెప్పు, ఎలా ఉంది? పిచ్చెక్కిపోయింది. హైలైట్ ఉంది. మ్యాడ్ మ్యాడ్ క్రేజీ. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. అంటే కమర్షియల్ సినిమాలో హైందవ ధర్మం గురించి ఇంత బాగా చెప్పడం, ఇవాళ రోజున హైందవ ధర్మం గురించి మనం చాలా గట్టిగా చెప్పాలి. అండ్ బోయపాటి గారు, నేను ఇంత పనిచేశాను జయజానికి నాయకకి. సో నాకు తెలుసు ఆయన ఎంత ధర్మాన్ని, ఎంత పట్టింపు ఉంది ఆయనకు ధర్మం మీద అనేది తెలుసు. ఆయన బాలయ్య బాబుని పెట్టి ఈ సినిమా ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి మాట్లాడటం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. ఇండియాకి మంచి సినిమా అన్న ఇది. ఉట్టి తెలుగు పరిశ్రమ కాదు, ఇండియాకి మంచి సినిమా ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎంజాయ్ చేయాలి, ఇంక అందరూ వచ్చి ఎంజాయ్ చేయటం అంతే. బ్లాక్ బస్టర్. పాటలు 2 3 ఉన్నాయి, కానీ పాటగా ఇంపార్టెంట్. చోలేం పడిపోలే, ఇన్న సొంపు ఉన్నాయి. యా, చాలా సూపర్ ఉన్నాయి పాటలు. సినిమా అసలు వర్డ్స్ గొంతు పోయింది. 1 మ్యాన్ షో బాలయ్య బాబు. అసలు ఆ ధర్మం గురించి, హిందూయిజం గురించి, రీసెంట్ జరిగిన వార్ గురించి చెప్పారు. సింధూరం వార్ గురించి. ఎక్సలెంట్ మూవీస్. వర్డ్స్ లేవు అసలు చెప్తాకి. చాలా బాగుంది మూవీ. అసలు సినిమా కరెక్ట్ అదే మదర్ సెంటిమెంట్, దేవుడి గురించి చెప్పారు. అసలు చాలా బాగుంది. అసలు చెప్తున్నా కదా, సినిమా అంత బాగుంది. శివుడికి అంత బాగుంది. హనుమంతుడు, శివుడు, అమ్మ, బాలకృష్ణ, ఎవ్రీథింగ్ సినిమాలో స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్లోలో వైపు అసలు మొత్తం హిందూ ధర్మం